హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ VCEAP యూట్యూబ్ ఛానల్. అందులో గుండె చెప్పుడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్న మా యొక్క ఛానల్ని మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోస్ని షేర్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక PDF పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే సర్క్యులర్ మెమో నెంబర్ 284497/8 సర్వీసెస్ బి, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డేటెడ్ 7/10/2025. ఈ యొక్క సర్క్యులర్ ఉద్దేశం ఏమిటి అంటే కనుక, ఇంతకుముందు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి, అలాగే LD కమ్ టైపిస్ట్ అని చెప్పేసి, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అని చెప్పేసి, అలాగే టైపిస్ట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని చెప్పేసి ఈ సపరేట్ నేమ్స్తో పిలిచేవాళ్ళు. ఈ జూనియర్ అసిస్టెంట్కి ఈక్వలెంట్ పోస్టులన్నింటినీ కూడా ఆ యొక్క నేమ్స్ అన్నిటినీ తొలగిస్తూ ఏదైతే మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్ 1998లో అమెండ్మెంట్ తీసుకొస్తూ ఈ యొక్క సర్క్యులర్ మెమోని ఇష్యూ చేస్తూ ఈ పేర్లు గల పైన పేర్కొన్నటువంటి పేర్లు గల ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఇక నుంచి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే పేరుతో పిలవాలని చెప్పేసి ఈ యొక్క మెమో సర్క్యులర్ని జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇక నుండి కూడా ఏదైతే నేను చెప్పినటువంటి జూనియర్ అసిస్టెంట్ కానీ, లేకపోతే LD కమ్ టైపిస్ట్ కానీ, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కానీ, టైపిస్ట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ వీళ్ళందరినీ కూడా ఇక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి పేరుతోనే పిలుస్తారు. అలాగే ఇంతకుముందు ఏదైతే కనుక 10 పాయింట్స్ సైకిల్ రోస్టర్ ఉందో ఆ రోస్టర్ కూడా యథావిధిగా కంటిన్యూ అవుతుంది. ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి నామిక్లేచర్ మాత్రమే మారుతుందనేటువంటిది ఈ యొక్క సర్క్యులర్లో తెలియజేశారనే విషయాన్ని తెలియజేస్తూ సంతోషిస్తూ థ్యాంక్ యూ అనండి.